ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పరిణయాన్ని అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలు దేశ ప్రజలనే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ పెళ్లికి సంబంధించిన అనేకానేక విశేషాలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇంత గ్రాండ్ గా జరిపించిన పెళ్లి వేడుకల కోసం ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేశారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ఆగర్భ శ్రీమంతుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 7 నెలల క్రితం మొదలైన ఈ వేడుకలు ఈ నెల 14వ తేదీతో ముగియనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది అనంత్ రాధిక పరిణయానికి హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ మొదలు పరిణయ వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని నా భూత నా భవిష్యత్ అనే రీతిలో జరిపిస్తున్న ముఖేష్ అంబానీ ఈ వేడుకకు ఎంత ఖర్చు చేశారనేది చర్చ జరుగుతోంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ లో జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తో మొదలయ్యాయి. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు అనంత్ రాధిక పరిణయానికి హాజరయ్యారు. గ్లోబల్ స్టార్లు జస్టిన్ బీబర్, రిహానా, బాలీవుడ్ ప్రముఖుడు దిల్జిత్ దోసాంజ్ వంటి వారు ప్రదర్శనలు ఇచ్చారు. అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్న తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం ముఖేష్ అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు కనిపిస్తుంది. అయితే సగటు భారతీయులు తమ కుటుంబంలో వివాహ వేడుకల కోసం తమ ఆస్తిలో ఖర్చు చేసే మొత్తాలతో పోలిస్తే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి చేసిన ఖర్చు ఆయన సంపదలో చాలా చిన్న మొత్తమని సమాచారం. ఈ మొత్తం వివాహ వేడుకల కోసం 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ఆ మొత్తం ముఖేష్ అంబానీ నికర సంపదలో కేవలం 0.5% మాత్రమే అని ఫోర్బ్స్ పేర్కొంది. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుక జరిగినంత ఘనంగా మరే పెళ్లి వేడుకను మనం చూసి ఉండము. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళంతా ఈ పెళ్లికి వస్తున్నారు. సెలబ్రిటీలందరినీ ఒకే చోట చూడాలనుకుంటాం. అనంత్ అంబానీ పెళ్లితో ఆ కోరిక చాలా మందికి తీరినట్టయింది. ఇప్పటికే హాలీవుడ్ స్టార్లు, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ స్టార్లందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్తలందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం 100 విమానాలను అటు ఇటు తిప్పుతారు. ఆకాష్ అంబానీ పెళ్లి కన్నా అనంత్ అంబానీ పెళ్లిని ముఖేష్ అంబానీ చాలా ఘనంగా చేస్తున్నారు. రాబోయే చాలా సంవత్సరాల వరకు ఈ పెళ్లి గుర్తుండిపోయేలా ముఖేష్ అంబానీ పెళ్లికి ఖర్చులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. అనంత్ అంబానీకి ఎన్ని లక్షల కోట్ల డబ్బున్నా చల్లని ఏసీలో పడుకునే అదృష్టం లేదు. అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే దానిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఆస్తుల విలువ 18 లక్షల కోట్లు. బరువు తగ్గడానికి అనంత్ అంబానీ ఒక పెద్ద తప్పు చేశారు. చాలా తక్కువ సమయంలో ఒకేసారి చాలా బరువు. 2015లో అనంత్ అంబానీ 208 కేజీల బరువున్నాడు. మళ్ళీ 2017లో ఒకేసారి 88 కేజీలకు తగ్గాడు. మళ్ళీ 2022లో 190 కేజీలకు వచ్చాడు. ఇదే అనంత్ అంబానీ చేసిన పెద్ద తప్పు. తొందరగా బరువు తగ్గి దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయాడు. అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే క్రోనిక్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి.
ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనంత్ అంబానీకి చిన్న వయసులోనే ఈ వ్యాధి రావడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారేది. చిన్న వయసులో క్రోనిక్ ఆస్మా నుంచి బయటపడడానికి కొన్ని మందులను వాడాడు. ఆ మందుల నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల విపరీతంగా బరువు పెరిగాడు. దీంతో అతని శరీరంలో గ్రేలిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగింది. ఈ గ్రేలిన్ హార్మోన్ మనలో ఆకలిని పెంచుతుంది. అనంత్ అంబానీలో ఈ గ్రేలిన్ హార్మోన్ అధికంగా ఉండడం వల్ల అతను ఎక్కువగా తినేవాడు. దీనివల్ల అనంత్ అంబానీలో కొవ్వు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అనంత్ అంబానీకి చల్లని గాలి తగిలితే ఊపిరి ఆడకుండా చనిపోయే ప్రమాదం ఉంది. రాత్రి అయ్యేసరికి అనంత్ అంబానీ పక్కన ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. లేకపోతే అనంత్ ఏమైపోతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. అందుకే తల్లి నీతా అంబానీ ఎప్పుడూ అనంత్ అంబానీ వెంటే ఉంటుంది. ఈ విషయాన్ని అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకలో తన తల్లిదండ్రులు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పాడు. నా జీవితం పూలపాన్పు కాదు, అందరి పిల్లల్లా సంతోషంగా పెరగలేదని అన్నాడు. ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నా కోసం నా తల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని అనంత్ అంబానీ అన్నాడు. అనంత్ అంబానీ అన్న ఈ మాటలకు ముఖేష్ అంబానీ కూడా చాలా ఏడ్చారు. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా అనంత్ అంబానీ ఎప్పుడూ బాధతో కుంగిపోలేదు. సోషల్ మీడియాలో అనంత్ పై ఎన్ని జోకులు వేసినా అనంత్ వాటిని పట్టించుకోలేదు. అనంత్ అంబానీని తల్లి నీతా అంబానీ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. అనంత్ అంబానీకి దేవుడంటే విపరీతమైన భక్తి. తల్లితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. జామ్ నగర్లో ఏనుగుల కోసం 7,000 ఎకరాల్లో ఒక చిన్నపాటి అడవిని సృష్టించాడు. అనంత్ అంబానీకి ఉన్న ఈ మంచి మనసు చూసి రాధికా మర్చెంట్ అనంత్ ప్రేమలో పడింది. రాధికా మర్చెంట్ తండ్రి కూడా పెద్ద వ్యాపారవేత్త. రాధికా మర్చెంట్ తండ్రి వీరేన్ మర్చెంట్ కు చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ మొత్తం ఆస్తుల విలువ 750 కోట్ల రూపాయలు. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 7 లక్షల కోట్ల వరకు ఉంటుంది. మరి అనంత్ పెళ్లి చేసుకోబోయే రాధికా మర్చెంట్ ఎవరో తెలుసా? ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ల కుమార్తె. అనంత్ రాధికకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉండగా ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. రాధిక 1994 డిసెంబర్ 18న జన్మించారు. వీరేన్ మర్చెంట్ ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓగా ఉన్నారు. ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటి. భారత్లోని అత్యంత ధనవంతుల్లో వీరేన్ కూడా ఒకరు. రాధికా మర్చెంట్ ఎన్కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్యాథెడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్లో విద్యను అభ్యసించారు. ఇక బీడీ సోమని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమా పొందారు. 2017లో న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో జూనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేశారు. అంతకు ముందు దేశాయ్ అండ్ దివాన్జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు. రాధికా మర్చెంట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులు వంటి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. రాధికకు తనకు కాబోయే అత్త నీతా అంబానీ మాదిరిగా సంప్రదాయ భారతీయ నృత్యం, భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ముఖేష్ అంబానీ కుటుంబం 2022లో జియో వరల్డ్ సెంటర్లో దగ్గరుండి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇందులో అరంగేట్రం కూడా చేశారు. ఎందరో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్లో ఆమె ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూస్తున్నారు. ఈయన అమెరికా బ్రౌన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డుల్లో సభ్యుడిగా ఉన్నాడు. చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.